పరిచర్య చేస్తున్నాడు దేవాలయంలో. పేరు పెట్టి పిలిచి మరీ 1కి 3 సార్లు పిలిచి, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవేమో అని చెప్పే వరకు కనిపెట్టి ఎన్ని సంగతులు చెప్పాడో తెలుసండి. ఇశ్రాయేలుకి ఏం కలగబోతుంది, మందిరపు పరిస్థితి ఏం అవ్వబోతుంది అని ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి, దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలన్నిటినీ, జరగబోయే సంగతుల గురించి దేవుడు చిన్న సమయాలతో మాట్లాడాడు. దేవుడు నీకు కూడా తన కార్యాలను బయలుపరచాలని ఆశపడుతున్నాడు. అబ్రహాము దేవుడితో స్నేహం చేసేవాడు కాబట్టి అబ్రహాము దగ్గర ఏది దాయలేకపోయాడు దేవుడు. నేను అబ్రహాముకి ఇది దాచేది, నేను సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నాను అన్న విషయాన్ని అబ్రహాముకు తెలియచేశాడు. అబ్రహాము అందుకొరకు రాత్రంతా గోజాడాడు. ప్రభువా 50 మంది ఉంటే, ప్రభువా 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కనికరిస్తావా? 10 మంది ఉన్నా కూడా నేను నాశనం చేయనన్నాడు. ముందుగా దేవుడు తెలియచేశాడు కాబట్టి అబ్రహాము విజ్ఞాపన చేశాడు. అబ్రహాము విజ్ఞాపన ఎంత చేసినప్పటికీ దేవునికి లోబడకపోతే ప్రయోజనం లేదు. కానీ దేవుడు తన కార్యాలను హెచ్చరించడానికి ప్రార్థనాపరులకు బయలుపరుస్తాడండి. వాళ్ళు వెండ్ర ప్రభాన్ని చెప్పినా కూడా వెండ్రయ్యా అన్నాడు ఇర్మియా. లేదు లేదు లేదు, నేను చెప్పమన్న మాటలు, నేను చెప్పమన్న ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాలి. వారు వినినను వినకపోయినను వారి మధ్యలో ప్రవక్త ఒకడు ఉన్నాడని తెలుసుకున్నట్లుగా చెప్పాలండి. వెండ్రని పిల్లలకు బుద్ధిమతులు చెప్పడం మానేస్తే ఏమైపోతారు? పిల్లలకు చెప్తూనే ఉండండి, వినకపోయినా చెప్పండి, ప్రేమతో చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఆ మాటలు వారి గుండెల్లో నాటుకుంటే ఒకవేళ ఈరోజు కాకపోతే మరొక రోజైనా ఆ వాక్యము, ఆ పదాలు, ఆ హెచ్చరికలు వారిని మంచి దారికి తిప్పుతాయి. చేయటం లేదు, ఎందుకు చెప్పాలి అనుకుంటున్నామే కానీ ఒక సమయం వచ్చేటప్పటికీ ఆ విన్న మాటలు వారి గుండెల్లో పొడుచుకుంటున్నప్పుడు, వారి మనస్సాక్షి గర్దిస్తున్నప్పుడు వారు ప్రవీణులు అవటం అనేది నేను చాలాసార్లు చాలామందిలో చూశాను. దేవుని సేవకుడు గద్దించాలి. గద్దిస్తే వినరే, విన్నా వినకపోయినా గద్దింపులు, హెచ్చరికలు ఈనాటి క్రైస్తవులకు చాలా అవసరపడ్డాయి. తీయటి గులాబ్ జామ్ తింటాం కాదండి, మంచి కారకారమైన మన గుండెల్లో గుచ్చుకునేటువంటి హెచ్చరికలు, గద్దింపులు మన బుద్ధిమతులు తెలుసుకునేటట్టుగా రావాలి. ఎంతమంది ఈరోజు దేవునికి మొరపెట్టుకుంటున్నారు? ఒక తండ్రిగా దేవుడికి మొరపెడితే కదా దేవుని ప్రణాళికలు నీ బిడ్డల పట్ల ఏమై ఉన్నామని వారికి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఒక తల్లిగా నీవు దేవునికి మొరపెట్టి ప్రార్థిస్తే కదా నీ బిడ్డల పట్ల దేవుని గొప్పతలంపులేంటని నీవు ఎరగటానికి, వారిని నీ బిడ్డలకు బోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున తల్లిదండ్రులు ప్రార్థించడం లేదు, బిడ్డలు దౌర్భాగ్యులైపోతున్నారు. దైవజనులు ప్రార్థించడం లేదు, చెప్పిన ప్రసంగాలే చెప్పుకుంటూ, చెప్పిన మాటలే చెప్తుంటే ఎవరింటారండి? ఎవరికి ఏ మేలు చేస్తుంది? వల్లించే మాటలు కావండి. దేవుని వాక్యం 2 అంచెల ఖడ్గం వంటిది. అది హృదయాంతరేంద్రియాల్లో జరబడి ప్రతి తలంపును, ప్రతి ఆలోచనను కూడా సరిచేస్తుంది, వేరు చేస్తుంది. యేసు ఇవాళ దేవుని వాక్యం విన్న తర్వాత నేనేమి చేస్తానని పశ్చాత్తాపడేవారు లేక చప్పట్లు కొట్టిపోయేవారిగా ఉంటే వల్ల ప్రయోజనమే ఉందండి. చాలా బాగా చెప్పారు అని సేవకుడు అనటం వల్ల ప్రయోజనమేముంది? నా హృదయ అవసరత తీరింది, నా గురించి చెప్పారు, నాతో దేవుడు మాట్లాడాడు, దేవుడు నన్ను సరిచేశాడని నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడు పరిశుద్ధాత్మని కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. ఎంతమంది రోజున దేవునికి మొరపెడుతున్నారు? సింపుల్ ప్రేయర్ కాదండి మొరపెడతామంటే. బహిరంగంగా చేసే ప్రార్థనలు క్లుప్తంగానే ఉండాలి, కానీ ఒంటరిగా గోజాడటం నేర్చుకోవాలి. ఒకవేళ చెప్పిన పదాలే చెప్తున్నప్పటికీ, అడిగిందే అడుగుతున్నప్పటికీ మొర్రపెట్టుకుంటూ దేవా నాకు ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని పట్టుదలతో ప్రార్థించినప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం. యేసు ప్రభు బహిరంగంగా క్లుప్తమైన ప్రార్థనలు చేసేవాడు, కానీ ఒంటరిగా రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు.
వ్యక్తిగత ప్రార్థన మీకుందా? ప్రతి ఉదయం లేచిన వెంటనే అనుదిన ధ్యానం వీక్షిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవుని ముఖవర్చస్సు కొరకు మోకాళ్ళ మీద పడి ఆయన్ని సన్నిధి కొరకు వెతుకుతున్నారా? లేచిందే ప్రభువా, ఈరోజు నీ కృప నాకు దయచేయి అని వేడుకొని దినచర్యను ప్రారంభిస్తున్నారా? నాకు మొరపెట్టు, నేను విడిపిస్తా. నాకు మొరపెట్టు, నీవు గ్రహించలేని గూఢమైన సంగతులను, నీకు మామూలుగా అర్థం కానటువంటి రహస్యాలను, జరగబోయే విషయాలను, అర్థం కాని విషయాల వివరణను నీకు తెలియజేస్తానంటున్నాను. నీ అనుమానాలన్నిటికీ విడుదల, పరిష్కారం ప్రభు సన్నిధిలోనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రార్థించుకోండి. ఉపవాస ప్రార్థనకు మందిరాలకు వెళ్ళండి. దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థించండి. దేవుని ప్రణాళికలు సంఘం పట్ల, ప్రపంచవ్యాప్తముగా ఉన్న క్రైస్తవ్యం పట్ల జరగవలసిన పని ఎంతో ఉంది. ఇంకా ఎరగవలసిన వారు ఎందరో ఉన్నారు. క్రీస్తుని బడవలసిన వారు ఎందరో ఉన్నారు. వారి గురించిన భారం మనకు కలగాలంటే ప్రభు ఇచ్చే ప్రత్యక్షతలను మనం పొందాలి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారో మా జీవితంలో నీకు మొరపెట్టుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి. మా ఆపదల్లో మొరపెడితే విడిపిస్తానన్నావు. నీ విడుదల పొందిన మేము నిన్ను మహిమపరచడానికి, నీకు మొరపెడితే మాకు అర్థం కాని, మాకు తెలియని గూఢమైన రహస్యమైన సంగతులను తండ్రి నీవు బయలుపరుస్తానన్నావు. నీ అద్భుతాలను, నీ మనస్సును ఎరుగునట్లుగా, నీ చిత్తమును ఎరుగునట్లుగా నీ సన్నిధిలో గంటల తరబడి మొరపెట్టుకునే ప్రార్థనాత్మను విశ్వాసాలు అనబడే మా అందరికీ నీ దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.